మరియు పార్వతీదేవి తమ కుమారులైన గణేశుడు మరియు కార్తికేయుడిని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. వారు ఇలా అన్నారు: మొదట విశ్వం మొత్తాన్ని ప్రదక్షిణ చేసేవాడు గెలుస్తాడు. కార్తికేయుడు వెంటనే తన వేగవంతమైన నెమలిపై ఎగిరిపోయాడు. కాని గణేశుడు ప్రశాంతంగా, నా తల్లిదండ్రులే నా విశ్వం అని అనుకున్నాడు. అతను శివుడు మరియు పార్వతీదేవిని 3 సార్లు ప్రదక్షిణ చేసి, నాకు మీరిద్దరూ విశ్వమంతా అని అన్నాడు. కార్తికేయుడు తిరిగి వచ్చినప్పుడు గణేశుడు ఇప్పటికే గెలిచాడని కనుగొన్నాడు. శివుడు ఇలా ప్రకటించాడు: గణేశుడి జ్ఞానం మరియు తల్లిదండ్రుల పట్ల గౌరవం అతన్ని నిజమైన విజేతగా చేస్తాయి. కథ యొక్క నీతి: నిజమైన జ్ఞానమంటే వేగంగా కదలడం కాదు, సరైన మార్గంలో ఆలోచించడం. తల్లిదండ్రులను గౌరవించడం అనేది ఆరాధన యొక్క గొప్ప రూపం.